హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జే న్యూస్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చింది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి 6,000 ప్లస్ 4,000 చొప్పున ఒక్కొక్క రైతు ఖాతాలకైతే విడుదల చేయబోతుంది. ఈ యొక్క డబ్బు అనేది ఎవరెవరికి వస్తాయి ఈ వీడియోలో చూస్తాం. మీకు డబ్బులు వస్తాయా రావా పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే అఖిల ఎడ్జే న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది. ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 46 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏపీ సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా కనుక చూస్తే మీకు క్లారిటీగా అయితే విషయం తెలుస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ వీడియోని స్కిప్ చేస్తున్నారు. అలాంటి వారు స్కిప్ చేయడం వల్ల వాళ్ళ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వడం జరుగుతుంది. మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు అలాగే పీఎం కిసాన్ డబ్బులు వచ్చే అవకాశం మిస్ అవుతారు. వాళ్ళు మిస్ అవ్వకోకుండా ఉండాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఇంకా వివరాలు చూస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది రైతుల ఖాతాలకు గాను అన్నదాత పథకానికి సంబంధించిన 3వ విడత డబ్బులు విడుదల చేసేందుకు ఎట్టకేలకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ క్రాప్లో నమోదును చేసుకున్నటువంటి రైతులకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని ఏపీ రాష్ట్ర సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వివరించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ క్రాప్లో నమోదు అయినటువంటి రైతులు ఏ విధంగా బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి అంటే, ఎవరైనా సరే ఈ క్రాప్ను మీరు నమోదు కనుక చేసుకుంటే అటువంటి రైతులందరికీ కూడా అన్ని పథకాలకు అయితే అర్హులు అవుతారు. ఒకవేళ అకాలంగా వస్తున్న వర్షాల వల్ల లేదంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం కనుక జరిగినట్లయితే పంటకు నష్టపరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి వేసే వెసులుబాటు ఉంటుంది. ఈ క్రాప్ను నమోదు చేసుకోవడం వలన తక్కువ రేట్లకి అంటే సబ్సిడీ రేట్లకి అయితే ఎరువులు విత్తనాలు అయితే అందించడం జరుగుతుంది. ఈ క్రాప్ చేసుకున్నట్లయితే దీనిని నమోదు చేసుకున్నట్లయితే మన యొక్క పట్టాదారు పాస్బుక్ మన అకౌంట్ నెంబర్ని లింక్ చేసుకొని వెళ్ళి కాబట్టి అక్కడ ఈ క్రాప్లో నమోదు అయినటువంటి మన అకౌంట్ బుక్ నెంబర్ని లింక్ చేసుకున్నట్లయితే కనుక అక్కడికి వెళ్ళి ఈ క్రాప్లో నమోదు అయినటువంటి మన అకౌంట్ నెంబర్ని బెనిఫిట్ చేసుకొని ఏదైనా ఎనేబుల్ పేమెంట్స్ అయితే మనకు చేస్తూ ఉంటారు ఏమో. ఈ యొక్క ఎనేబుల్ పేమెంట్ అండ్ ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగినటువంటి వారికి డైరెక్ట్గా అకౌంట్కే వెళ్ళిపోతుంది. అమౌంట్ అనేది అకౌంట్లోనే జమ కావడం జరుగుతుంది. మధ్యలో మనకు ఎటువంటి మధ్యవర్తులు ఎవరు ఉండరు కాబట్టి రైతులు నేరుగా బెనిఫిట్ అయితే పొందే సౌకర్యం అయితే కల్పిస్తుంది. రైతులకు నేరుగా ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా ఇచ్చేటువంటి వారు చాలా అంటే బయట నుంచి అప్పులు తీసుకోకుండా చాలా సేవ్ అవుతుంది అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రాప్లో నమోదు అనేది తప్పనిసరి. ఈ క్రాప్లో నమోదు చేసుకున్నటువంటి రైతులకు తక్కువ ధరలకి అంటే సబ్సిడీ రేట్లకి విత్తనాలు ఎరువులు అలాగే వీటితో పాటుగా పంట బీమా రక్షణ కూడా కల్పిస్తారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఈ క్రాప్లో ఇప్పటి వరకు నమోదు చేసుకోకుండా ఉంటే మీరు యొక్క పంటకు సంబంధించిన ఈ క్రాప్లో నమోదు చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ క్రాప్లో నమోదు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హులను గుర్తించే పనిలో పడింది. ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గత ఏడాది 2 విడతల అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2 పథకాలలో భాగంగా అమౌంట్ను అయితే రిలీజ్ చేశారని ఇంతకుముందు వీడియోలోనే మనం తెలుసుకుందాం కదా. ఇప్పుడు 3వ విడతకు సంబంధించిన డబ్బులను కూడా రిలీజ్ చేసే పనిలో అయితే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా కృషి చేస్తున్నాయని చెప్పవచ్చును. ప్రతి ఒక్క రైతు ఖాతాలో అన్నదాత సుఖీభవ డబ్బులు 4,000, పీఎం కిసాన్ డబ్బులు వచ్చేసి 2,000 రూపాయలు, 6,000 రూపాయలు అయితే 3వ విడత 22వ విడత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫైనల్గా చూసుకున్నట్టే ఒక్కొక్క రైతుకి 6,000 రూపాయల చొప్పున 2 విడతలు కలిపి 14,000 రూపాయలు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేశాయి. ఫైనల్గా 3వ విడతకు అయితే 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో అయితే జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వాలు అయితే కృషి చేస్తూ ఉన్నాయి. ఫైనల్గా ఏపీ సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని కొత్త కండిషన్స్ అయితే మన
మీకు పెట్టడం స్క్రీన్ మీదకి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కొత్త కండిషన్ విషయానికి వస్తే చాలామంది రైతులకు గతంలో కుటుంబంలో ఎక్కువ మంది రైతులకు కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు పొందుతున్నారని, అలా పొందడానికి వీలు లేకోకుండా అయితే ఒక రైతుకు మాత్రమే అమౌంట్ పొందేలాగా, ఒక రేషన్ కార్డుకు ఒకరికి మాత్రమే అమౌంట్ ఇచ్చే విధంగా అయితే ఏర్పాటు చేయడం అయినది. సో ఇప్పటి వరకు కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమందికి అయితే అమౌంట్ అనేది వస్తూ ఉండేది కదా. ఇప్పుడైతే మూడో విడతకు 22వ విడతకు సంబంధించి రేషన్ కార్డుకు ఒకరికి మాత్రమే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో వీటిని అయితే దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలామంది రైతుల పేర్లు తొలగించినట్లు అయితే సమాచారం ఉంది. మీరు అయితే ఖచ్చితంగా అంటే ఈ క్రాప్ను నమోదు చేసుకోవడం వల్ల మీరు బెనిఫిట్స్ పొందిన వారు అవుతారు. ప్రతి రైతు కూడా పంట నష్టపోయినప్పుడు పంట బీమా పొందడానికి, పంటను సకాలంలో పండించుకోవడానికి, తక్కువ విత్తనాల రేట్లకే విత్తనాలు కొనుగోలు చేసుకోవడానికి ఈ క్రాప్ నమోదు అనేది తప్పనిసరి అని అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియచేయడం అయినది. సో మీరైతే తప్పనిసరిగా ఈ క్రాప్ను అయితే నమోదు చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే అఖిల ఎడ్జి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరింత రైతులకి షేర్ చేయండి. అప్పుడే ఈ విషయం 10 మందికి చెప్పిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.